హలో వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈ మధ్యకాలంలోనే సరోగసీ అన్న వర్డ్ చాలా ఎక్కువ వింటున్నాము. స్పెషల్గా ఇది ఎక్కువగా వైరల్ అయింది అంటే సెలబ్రిటీస్ వల్ల. సో సెలబ్రిటీస్ కొంతమంది సరోగసీకి వెళ్ళారు అని చెప్పి వింటుంటూ ఉన్నాము. చాలామంది సరోగసీ అంటే ఏంటి, అసలు దీని ప్రాసెస్ ఏంటి, ఎవరైనా వెళ్ళొచ్చా ఈ సరోగసీకి అని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. మరి ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న చెకురి గారు. సో డాక్టర్ స్వప్న చెకురి గారు గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ ఫెర్టిలిటీ సెంటర్. సో స్వప్న గారితో ఇప్పుడు మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యూ మేడం? యా ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మేడం. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో ఎక్కువ సరోగసీ అని వింటూనే ఉన్నాము. సో అసలు వాట్ ఈస్ సరోగసీ? సరోగసీ అనేది ఇట్స్ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. సో సరోగసీలో ఏంటంటే మనకు అంటే చాలామందికి ఈ డౌట్స్, సరోగసీ అంటే ఎవరో కానీ మనకి ఇస్తారు, మన బేబీ కాదు అన్న అట్లాంటివి ఉన్నాయి. బట్ అవన్నీ అపోహలు. సో బేసికలీ సరోగసీ అంటే ఎగ్స్ మదర్ నుంచి తీసుకుంటారు, స్పర్మ్స్ ఫాదర్ నుంచి తీసుకుంటారు. ఆ రెండు ఏంటంటే మనకు ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ప్రక్రియ ప్రకారంగా ఫామ్ చేసి అంటే ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. సో పెరిగిన పిండంని మనం ఫ్రీజ్ చేసి పెడతాం. ఫ్రీజ్ చేశాక అద్దె గర్భం అంటే సరోగసీ ఈజ్ బేసికలీ అద్దె గర్భం. సో మనం ఒక థర్డ్ లేడీ నుంచి వాళ్ళ గర్భసంచి మనం అద్దెకు తీసుకుంటాం 9 నెలలు. తీసుకొని వీళ్ళ స్పర్మ్ అండ్ ఎగ్ ద్వారా ఫర్టిలైజ్ అయ్యి ఫామ్ అయిన ఎంబ్రియోని తన యూట్రస్ లోపలికి వేస్తాం. అంటే థర్డ్ లేడీ యూట్రస్ లోపలికి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో 9 నెలలు కూడా ఆ లేడీ ఈ బేబీని మనకు మోస్తుంది. సో బేబీని పెంచడానికి మనకు ఒక గర్భసంచిని అద్దెకు తీసుకున్నట్టుగా. సో అందుకని సరోగసీని తెలుగులో చెప్పాలంటే అద్దె గర్భం అంటాం. సో 9 months తన పొట్టలోనే బేబీ పెరుగుతారు. తర్వాత డెలివరీ తర్వాత ఆ బేబీ అనేది ఈ ఇంటెండెడ్ కపుల్ అంటే ఎవరిదైతే ఎగ్ అండ్ స్పర్మ్తో మనం ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోన్ ఫామ్ చేసామో వాళ్ళు యాక్చువల్లీ లీగల్ పేరెంట్స్. సో డెలివరీ తర్వాత బేబీని లీగల్ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ నుంచి ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో అక్కడి నుంచి మీరు అవి స్పర్మ్ అది కలెక్ట్ చేసి మీరు వేరే స్టోర్ చేస్తారు. ఎంబ్రియో లాగా ఫామ్ చేసి దాన్ని మనం ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మదర్కి మీరు దాంట్లో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ మదర్ రిలేటెడ్ ఏమైనా బేబీకి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు ఉండదు. ఇది కూడా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే మనకు బేబీ ఇప్పుడు మొత్తము 9 నెలలు కూడా వేరే వాళ్ళ గర్భంలో పెరుగుతారు. సో తనకు సంబంధించిన ఫీచర్స్, తన పోలికలు కానీ, తన బ్లడ్ గ్రూప్ కానీ, తనకు బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బేబీకి రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా అనేది డౌట్స్ చాలామందికి ఉంటాయి. బట్ అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకోసమంటే కంప్లీట్గా జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే మదర్ది ఫాదర్ది. ఎందుకంటే జీన్స్ వాళ్ళదే. ఎగ్ మదర్ నుంచి తీసుకుంటాము, స్పర్మ్ ఫాదర్ నుంచి తీసుకుంటాం. సో కంప్లీట్ జెనెటిక్ మెటీరియల్ కానీ ఇంక్లూడింగ్ హెయిర్ కలర్, స్కిన్ కలర్, ఫీచర్స్, బ్లడ్ గ్రూప్ అవన్నీ కూడా మదర్ అండ్ ఫాదర్ నుంచే వచ్చేది. సో జస్ట్ ఆ ఎంబ్రియోని మాత్రం మనం గర్భసంచి లోపలికి అంటే లైక్ థర్డ్ పర్సన్ వేరే లేడీ గర్భసంచి లోపలికి వేసి పెంచుతాం. అంతేకాని ఆ మదర్ క్వాలిటీస్ గానీ ఆ మదర్ జెనెటిక్ గానీ బేబీకి ఛాన్స్ లేదు. ఏమీ లేదు ఛాన్స్. సో యాక్చువల్ బేసిక్ గా సరోగసీ అంటే ఓకే, ఇక్కడ నా ఎగ్ నా హస్బెండ్ స్పర్మ్ తీసుకున్నప్పటికి కూడా ఇక్కడ ఇంకొక థర్డ్ లేడీ ఆమె కూడా జీవంతోనే ఉంది, తనకి ఫ్లెష్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, తనకి ఒక క్వాలిటీస్ ఉంటాయి, అవేమైనా ఇప్పుడు దీనికి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మెయిన్ ఇది ఫస్ట్ డౌట్ వస్తుంది మెయిన్ అందరికీ కూడా. చాలా వండర్ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేడం. సో ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇందాక మాటల్లో లీగల్గా అని. సో అసలు లీగల్గా ఇది ప్రాసెస్ ఏంటి, అసలు ఎవరెవరు ఈ యొక్క సరోగసీ చేయించుకోవచ్చు? సో బేసికల్లీ ఏంటంటే మనకు సరోగసీకి ఇండికేషన్స్ ఏంటి అనేది ఐడియా ఉండాలి. ఎందుకోసమంటే మనము ఎవరికి పడితే వాళ్ళకి సరోగసీ చేయడానికి లేదు. ఎస్పెషలీ ఈ మధ్య బాగా సెలబ్రిటీస్ అందరూ కూడా అంటే వాళ్ళ పర్సనాలిటీ అంటే ఫిగర్ అవుట్ అవుతారు అన్న ఉద్దేశంతో కూడా చాలామంది సరోగసీకి ప్లాన్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ టోటలీ ఇల్లీగల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. సో కమింగ్ టు ద ట్రూ ఇండికేషన్స్ ఫర్ సరోగసీ ఎవరికి అంటే కొందరికి పుట్టుకతోనే గర్భసంచి ఉండదు. దట్ ఈజ్ రొకిటాన్స్కి మేయర్ హౌసర్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళకి ఏంటంటే బై బర్త్ యూట్రస్ యాబ్సెంట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనము సరోగసీ ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ ఫర్ గెట్టింగ్ ప్రెగ్నెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సరే గర్భసంచి క్యాన్సర్ వచ్చింది, అప్పుడు అలాంటి పరిస్థితుల్లో గర్భసంచి తీయాల్సిన అవసరం పడుతుంది. సో వాళ్ళకి యూట్రస్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా అద్దె గర్భము, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. థర్డ్ థింగ్ ఏంటంటే యూట్రస్లో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండి ఫైబ్రాయిడ్స్ తీసే ప్రక్రియలో బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే ఒక్కొక్కసారి గర్భసంచి కూడా తీయాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్కి కూడా గర్భసంచి తీసేశాక వాళ్ళకు ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ సరోగసీ. కొన్ని కేసెస్ ఏంటంటే రిపీటెడ్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటాం. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సుమారుగా 7 to 8 ఐవీఎఫ్ సైకిల్స్ ట్రై చేసినా కానీ బేబీని క్యారీ ఆన్ చేయలేకపోతున్నారు, ఎండోమెట్రియం సరిగా లేదు అనుకున్న వాళ్ళు కూడా సరోగసీకి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్.
ఇంకోటి ఏంటంటే ట్యూబర్కులోసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు, కొందరికి ఏంటంటే చైల్డ్హుడ్ ట్యూబర్కులోసిస్ అంటే చిన్నప్పుడే టీబీ ఎఫెక్ట్ అయినప్పుడు గర్భసంచి ఎఫెక్ట్ అయ్యి దాని లోపల పొర కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు లోపల పొర అనేది సరిగా లేనప్పుడు మనం అన్ని మెథడ్స్ ట్రై చేస్తాం పొర పెంచడానికి. లైక్ టాబ్లెట్స్ ఇస్తాము, ఇంజెక్షన్స్ ఇస్తాము, దాంతో హిస్టోస్కోపీ గైడెడ్ పిఆర్పి ఇంజెక్షన్, స్టెమ్ సెల్ థెరపీ అన్నీ చేస్తాం. అవన్నీ మెథడ్స్ ట్రై చేసినా వాళ్ళ పొర సరిగా పెరగట్లేదు అన్నప్పుడు వాళ్ళకు ఇంకా యూట్రస్ కూడా పనిచేయదు. అంటే ప్రెగ్నెన్సీ అతుక్కొని పిండం వేసినా కానీ అతుక్కొని ప్రెగ్నెన్సీ లాగా క్యారీ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అలాంటి కేసెస్కి కూడా మనకు ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ సరోగసీ. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ట్రూ ఇండికేషన్స్ ఫర్ సరోగసీ అండి. సో ఇలాంటి కేసెస్కి మాత్రమే మనం సరోగసీ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే దీనికి లీగల్గా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా మేడం? డెఫినెట్లీ దెర్స్ అ లాట్ ఆఫ్ లీగాలిటీస్ ఇన్ సరోగసీ. సో బేసికలీ సరోగసీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటెండెడ్ కపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డాక్టర్స్ మా సైడ్ నుంచి ఏంటంటే మేము ఒక ట్రాస్ ఇస్తాం, లైక్ ప్రిస్క్రిప్షన్. దిస్ ఈస్ ద ఇండికేషన్ ఫర్ సరోగసీ. వాళ్ళకి ఇవన్నీ మనం ట్రై చేసాము అయినా కుదరట్లేదు, సో దట్ ఈస్ వై దే ఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ సరోగసీ అన్నట్టుగా మన సైడ్ నుంచి మనం లెటర్ ఇస్తాం. సో ఆ లెటర్ తీసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ఎన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ అప్రోప్రియేట్ అథారిటీ. అంటే ఇప్పుడు మనకు స్టేట్ బోర్డ్ కమిటీ ఉంది, మనకున్న లోకల్ స్టేట్ తెలంగాణ, అట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లోకల్ అప్రోప్రియేట్ అథారిటీ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లీగల్గా పర్మిషన్ తీసుకునేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే లైక్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అండ్ ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇష్యూ చేయించుకొని రావాలి. దాని తర్వాత వాళ్ళే సరోగేట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళే తీసుకొని రావాలి. ఓకే, సో సరోగేట్ అంటే ఏంటంటే లైక్ దెర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా. సో వాళ్ళు సరోగేట్ని తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే సరోగేట్ షుడ్ బి అ నోన్ పర్సన్, అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ సిస్టర్ కానీ లేకపోతే కజిన్ సిస్టర్స్. సో వాళ్ళు దే షుడ్ బి వాలంటీర్లీ కమింగ్ టు యాక్ట్ ఎస్ సరోగేట్. దట్స్ వన్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా వాళ్ళే ఆ సరోగేట్ని తీసుకొని రావాలి. అండ్ అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ రిలేటివ్స్లో కానీ లేదు అంటే రిలేటివ్స్లో దొరకకపోతే బయట వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ నోన్ పీపుల్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నోన్ పీపుల్ అయి ఉండాలి, వాళ్ళకి నోన్ పీపుల్ అయి ఉండాలి. సో ఇఫ్ ఇన్ కేస్ అదర్ పర్సన్ అయితే నార్మల్గా యాక్సెప్ట్ చేయరు. సో ఓకే, నోన్ పీపుల్కి అయినా కూడా ఏదైనా అగ్రిమెంట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా మేడం వీళ్ళకి వాళ్ళకి? ఉంటుందండి. సో బేసికల్లీ ఏంటంటే సరే వాళ్ళు సరోగేట్ని సెలెక్ట్ చేసుకొని దెన్ దే హ్యావ్ టు గో టు మెజిస్ట్రేట్. ఓకే, సో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అండ్ సరోగేట్ ఏంటంటే లైక్ సరోగేట్ వాళ్ళ హస్బెండ్, ఆ కపుల్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కపుల్తో లైక్ ఇంటెండింగ్ కపుల్ అండ్ సరోగేట్ పేరెంట్స్. సో వాళ్ళు ఇద్దరు కూడా కపుల్స్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి లీగల్గా అఫిడవిట్ తీసుకొని రావాలి. ఓకే, సో ద మెజిస్ట్రేట్ ఏంటంటే వాళ్ళకు అన్నీ చూస్తారు, వాళ్ళ లీగాలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ దేర్ షుడ్ బి అన్ అఫిడవిట్. వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతా కూడా మనకు అది డాక్యుమెంటేషన్లో ఉంటుంది. సో అలా అఫిడవిట్ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మనము సరోగసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటి అంటే సరోగేట్ వాళ్ళ నోన్ పర్సన్ లేదంటే వాళ్ళ రిలేషన్ నుంచి తీసుకురావచ్చు. అసలు సరోగేట్ అన్న వారికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ అన్మ్యారీడ్ అయితే యాక్సెప్ట్ చేస్తారా? దేర్ ఆర్ సర్టెన్ క్రైటీరియా. మనం ఎవరిని పడితే వాళ్ళని సరోగేట్ లాగా కూడా తీసుకోలేము. సో వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ యాక్టింగ్ యాజ్ అ సరోగేట్, అంటే ఎవరు సరోగేట్కి అర్హులు? సో బేసికల్లీ ఏంటంటే సరోగేట్ మదర్గా యాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు దే షుడ్ బి అ నోన్ పర్సన్, అంటే మనకు ఈ కపుల్కి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, రిలేటివ్స్ కానీ సిస్టర్స్ కానీ లేకపోతే క్లోజ్ రిలేటివ్స్ నోన్ పర్సన్స్ అయి ఉండాలి. అండ్ షీ షుడ్ బి అ మ్యారీడ్ లేడీ, తనకు మ్యారేజ్ అయి ఉండాలి అండ్ తనకు ఒక చైల్డ్ ఉండాలి. షీ షుడ్ హ్యావ్ గివెన్ బర్త్ టు అ చైల్డ్, అదొకటి. అండ్ తనది ఏజ్ గ్రూప్ లైక్ 25 to 35 years మధ్యలోనే ఉంటారు. అంటే వీ డోంట్ టేక్ ఎల్డర్లీ పెద్ద ఏజ్ వాళ్ళని కూడా మనం తీసుకోము. పర్టికులర్ 25 to 30 years ఖచ్చితంగా. యా, బికాజ్ యంగ్ ఏజ్ గ్రూప్ ఉంటే ఏంటంటే వాళ్ళకు మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు కదా, లైక్ బీపీ, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అలా ఉండదు. సో అదొకటి. అండ్ షీ షుడ్ హ్యావ్ బీన్ అ మ్యారీడ్ లేడీ హ్యావింగ్ అ సింగిల్ లైఫ్ చైల్డ్. అండ్ తనకు కూడా మనకు మెడికల్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. బికాజ్ షీ షుడ్ బి మెడికల్లీ ఫిట్ టు క్యారీ అ ప్రెగ్నెన్సీ అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు. సో ఆల్ దీస్ సర్టిఫికేట్స్ దే హ్యావ్ టు గెట్ ఫర్ ద సరోగేట్. ఓకే, చాలా ప్రాసెస్ ఉంది మేడం. చాలా ప్రాసెస్ ఉంది. నార్మల్గా ఏదో అంటే ఇది ఒక మెడికల్ టర్మినాలజీలో అదే నార్మల్గా వెళ్తాము, మాట్లాడేసుకుంటాము, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని. దేర్ ఇస్ సో మచ్ బిహైండ్ ద థింగ్. అండ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరోగేట్ని తీసుకురావడానికి ఇవన్నీ క్రైటీరియా తను సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఇంటెండెడ్ కపుల్ వాళ్ళని సరోగేట్కి సెలెక్ట్ చేసినప్పుడు కూడా కపుల్ని తీసుకెళ్ళి మళ్ళీ మెజిస్ట్రేట్ దగ్గర వెళ్ళి అఫిడవిట్ తీసుకొని రావాలి. అంతకంటే ముందు ఫస్ట్ స్టేట్ బోర్డ్ కమిటీ అంటే అప్రోప్రియేట్ అథారిటీ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి. సో ఇట్స్ అ టీడియస్ ప్రొసీజర్, బట్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు గో లీగలీ. సో దెన్ ఓన్లీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ బోత్ ద కపుల్స్ కూర్చొని అడ్వకేట్ ముందల లైక్ దే మేక్ అ లీగల్ డాక్యుమెంట్
ఆఫ్టర్ బర్త్ ఓకే దే ఆర్ నో వే కనెక్టెడ్ టు ద కపుల్ అండ్ నో వే కనెక్టెడ్ టు ద బేబీ. సో బేబీకి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు అండ్ ఈ కపుల్కి సర్గేట్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళకు వీళ్ళకు ఏమీ సంబంధం ఉండదు. సో ఆఫ్టర్ డెలివరీ సో ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా లీగల్గా డాక్యుమెంటేషన్లో ఉంటుంది. సో ఫ్రమ్ మై సైడ్ పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు వీళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుంది కదా, సో ఏమైనా అంటే ఫినాన్షియల్గా కానీ ఇట్లాంటివి కూడా లీగల్ చేస్తారా, లేదు అంటే వాళ్ళు పర్సనల్గా తెలియకుండా ఇవ్వటం అన్నది? ఐడియల్లీ ఏంటంటే మనకు సర్గేసీలో కూడా 2 types ఆఫ్ సర్గేసీ అండి. ఒకటి కమర్షియల్ సర్గేసీ, ఒకటి ఆల్ట్రిస్టిక్ సర్గేసీ అంటాం. బట్ నౌ కమర్షియల్ సర్గేసీ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్. ఎందుకోసమంటే చాలామంది అంటే డబ్బు కోసమే సర్గేసీ లాగా వచ్చి అంటే సర్గేట్ మదర్స్ లాగా యాక్ట్ చేసి దెన్ దే స్టార్టెడ్ డిమాండింగ్ మోర్ అండ్ విచ్ ఈజ్ నాట్ ఈవెన్ గుడ్. అందుకనే కమర్షియల్ సర్గేసీ ఈజ్ బ్యాండ్. ఓకే, ఆల్ట్రిస్టిక్ సర్గేసీ అంటే ఆబ్వియస్లీ అంటే ఫర్ దేర్ మెడికల్ ఎక్స్పెన్సెస్, అంటే వాళ్ళకు అయ్యే ఖర్చులు. ఇప్పుడు సపోజ్ ఒక వర్కింగ్ లేడీని మనం తీసుకున్నాం, తనకు జాబ్ పరంగా వచ్చే అమౌంట్ అదంతా కూడా దిస్ కపుల్ హ్యాస్ టు బేర్. ఓకే, సో అదొకటి. అండ్ తనకు మెడికేషన్ కానీ తనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్న ఆల్ దట్ ఫైనాన్షియల్ థింగ్స్ దిస్ కపుల్ హ్యాస్ టు టేక్ కేర్. ఓకే, అండ్ దిస్ 9 months కూడా తనకు అకామిడేషన్ కానీ లైక్ ఫుడ్కి సంబంధించిన ఖర్చులు, సో వాట్ ఎవర్ మెడికలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది కపుల్ అనేది బేర్ డౌన్ చేసేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేడం, ఈ సరోగసీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఐ థింక్ ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు? ఇప్పుడు నా ఊమ్లో వస్తే అది న్యాచురల్ అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీరు దాన్ని ఒక ఎగ్ అండ్ స్పర్మ్ తీసి మీరు సెపరేట్గా ఒక కోల్డ్ స్టోర్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొక మదర్ ఊమ్లో పెట్టడం అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అనే ఫీలింగ్ వస్తుంది. అసలు బేబీ హెల్దీగా వస్తుందా? మీరు ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేశారు? బేసికలీ బేబీ అనేది డెఫినెట్గా హెల్దీగానే ఉంటారు. ఎందుకోసమంటే మనకు మదర్ అండ్ ఫాదర్ నుంచే కదా జీన్స్ తీసి మనము ఎంబ్రియో అనేది ఫామ్ చేసాం. సపోజ్ ఆ ఎంబ్రియో హెల్దీగా ఉంటేనే అది డే 5 అంటే బ్లాస్ట్ వరకు పెరుగుతుంది. ఎంబ్రియో హెల్దీగా లేదనుకోండి, హార్డ్లీ లైక్ ఫస్ట్ డే సెకండ్ డే వరకు పెరిగి అక్కడే అరెస్ట్ అయిపోతాయి. ఓకే, మీకు బిఫోరే తెలిసిపోతుంది? బిఫోరే తెలుస్తుంది. సో వీ డోంట్ పుట్ ఏ ఎంబ్రియో పడితే ఆ ఎంబ్రియో కూడా మనం వేయలేము. వెన్ వీ డూ ఐవీఎఫ్ మనకు ల్యాబ్లో ఏంటంటే మనం మానిటర్ చేస్తూ ఉంటాము. లైక్ ఎగ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక ఒక పెట్టి డిష్లో పెట్టి పెరగాల్సిన మీడియా అంతా కూడా యాడ్ చేసి అదేంటంటే మనం ఇంక్యుబేటర్ మెషిన్లో పెడతాం. సో ఇంక్యుబేటర్ మెషిన్ ఈజ్ లైక్ అవర్ హ్యూమన్ బాడీ. సో మన బాడీలో ఎట్లా ఉంటుంది మొత్తం టెంపరేచర్ కానీ pH వాల్యూస్ అవన్నీ కూడా ఆ మెషిన్లో అనేది ఆల్రెడీ అడ్జస్టెడ్ అయి ఉంటుంది. సో మనకు పొట్టలో జరిగే ప్రక్రియ అనేది మనం బయట చేస్తున్నాం ల్యాబ్లో. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. సో బయట మనం అంటే పెంచి అది పెరిగాక కూడా మళ్ళీ మనం మానిటర్ చేస్తాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజేషన్ అయిందా లేదా, అంటే మనకు ఎగ్ లోపలికి స్పర్మ్ ఇంజెక్ట్ చేసినంత మాత్రాన 100% అది ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుందని చెప్పలేము. ఒకవేళ ఎగ్ క్వాలిటీ సరిగా లేదు వీడకనం స్పర్మ్ క్వాలిటీ సరిగా లేదు అన్నప్పుడు ఇంజెక్ట్ చేసినా కానీ అది ఫలదీకరణ చెందదు, ఫర్టిలైజ్ అవ్వదు. సో దాట్స్ ద రీజన్ ఫర్ ద ఫర్టిలైజేషన్ అరెస్ట్. అందుకనే మనకి ఇంజెక్ట్ చేశాక కూడా 48 hours తర్వాత ఫర్టిలైజేషన్ అయిందా లేదా చెక్ చేస్తాము. అందులో సపోజ్ 10 eggsకి ఇంజెక్ట్ చేసాము, 10లో 5 ఫర్టిలైజ్ అవ్వచ్చు, 10లో 6 ఫర్టిలైజ్ అవ్వచ్చు. సో అలా వాట్ ఎవర్ ఏవైతే ఫర్టిలైజ్ అవుతాయో అంటే ఫలదీకరణ చెందుతాయో మళ్ళీ దాన్ని ఫర్దర్గా పెంచుతాం. ఏవైతే అరెస్ట్ అయిపోతాయో వాటిని మనం డిస్కార్డ్ చేస్తాం. సో ఫర్దర్గా పెంచి మళ్ళీ మనం డే 1 డే 2 గ్రోత్ ఎలా అవుతుంది అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. కొన్ని ఎంబ్రియోస్ మాత్రమే ఏంటంటే సెకండ్ డే వరకు పెరిగి లేదు థర్డ్ డే వరకు పెరిగి అక్కడే అరెస్ట్ అయిపోతాయి, అంటే అక్కడే గ్రోత్ అనేది ఆగిపోతాయి. సో అది కూడా హెల్దీ ఎంబ్రియోస్ కాదు. సో అవి కూడా మనం డిస్కార్డ్ చేసేస్తాం. ఏవైతే 5th డే వరకు పెరుగుతాయో అవి హెల్దీ ఎంబ్రియోస్. సో దాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ బ్లాస్ట్. సో అలా హెల్దీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక వాటిని మనం ఫ్రీజ్ చేస్తాం. ఓకే, హో మై గాడ్, చాలా ప్రాసెస్ ఉంది మేడం. సో మీరు వన్స్ ఇంత ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఓకే ఇది హెల్దీ ఎంబ్రియోస్ అని మీరు కన్ఫర్మ్ అయిన తర్వాతే సో మీరు ఇంకొక సరోగసీ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేస్తారు. సో తర్వాత బేబీస్ని చూసారా మేడం? డెలివరీ ఆఫ్టర్ డెలివరీ బేబీస్ నార్మల్ ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా కన్సీవ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఈవెన్ ఆ బేబీస్ కూడా అట్లాగే ఉంటారు. చాలా మందికి అదొక అపోహ, అంటే ఐవీఎఫ్ ద్వారా ఎగ్సీ ద్వారా వెళ్తే బేబీస్ ఏమైనా మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారా, ఏదైనా అనామిలీస్ ఉంటాయా, అంగవికలంగా పుడతారా అన్నట్టుగా. బట్ అలాంటిదంటూ ఏమీ లేదు. దే ఆర్ యాజ్ ఈక్వల్ యాజ్ నార్మల్ న్యాచురల్ కన్సెప్షన్. ఎందుకంటే ఆల్రెడీ మీరు బిఫోర్ చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నారు. ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీకే ఇంకా ముందు తెలియదు. మీరు ఫస్ట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేశాక మీరు వన్స్ కన్ఫర్మ్ ఈ బేబీ హెల్దీ అన్న తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వండర్ఫుల్ మేడం. సో యాక్చువల్ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఒకటి ఏంటంటే మనకు సరే ఎంత హెల్దీ ఎంబ్రియోస్ మనం లోపల వేసినా కానీ ఇట్స్ నాట్ దట్ 100% అన్ని ఎంబ్రియోస్ అతుక్కుంటే అని చెప్పలేము. దట్స్ ద రీజన్ ఐవీఎఫ్లో 100% రిజల్ట్ అనేది ఎందుకు ఉండదు అంటే దిస్ ఈస్ ద థింగ్. వాట్ ఎవర్ హెల్దీ ఎంబ్రియో మనం లోపలికి వేస్తాం. లోపలికి వేసే ముందర కూడా యూట్రైన్ క్యావిటీ ఎలా ఉంది, లోపల రూమ్ ఎలా ఉందో చూసుకుంటాం. లోపల పొర ఎండోమెట్రియం ఎలా ఉంది. ఎండోమెట్రియం ఈజ్ లైక్ అ సాయిల్ ఏంటంటే మనం జస్ట్ ఒక గింజ ఎలా పడేస్తే అది నాటుకోదు.
అదే సాయిల్లో కొంచెం మనం మెన్యూర్ అంటే ఎరువు అవన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి అప్పుడు గింజ వేసినా కానీ నాటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ థింగ్ వీ కంపేర్ విత్ ద సాయిల్. సో ఎండోమెట్రియం హెల్దీగా ఉందా లేదా, అది బాగా హెల్దీగా ఉండడానికి దానికి మెడికేషన్స్ పెడతాము. లాస్ట్ 5 days ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ పెడతాం. అంటే ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ సైకిల్ లాగా మిమిక్ అవ్వాలి అన్నట్టుగా. సో అలా పెంచిన ఎంబ్రియో అంటే ఎండోమెట్రియంలో మనము ఎంబ్రియోని అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే స్కాన్లో చూసుకుంటూ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వేయాలో అక్కడే డ్రాప్ వేస్తాం. వేసాక కూడా అది 100% అతుక్కుంటుందా అనేది మన చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు, అఫ్కోర్స్ ద కపుల్ చేతిలో కూడా ఉండదు. బట్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద నేచర్. సో డెఫినెట్గా ఎంబ్రియో హెల్దీగా ఉండి ఎండోమెట్రియం హెల్దీగా ఉంటే ఖచ్చితంగా అది ఇంప్లాంట్ అవుతుంది, అంటే ప్రెగ్నెన్సీ లాగా పెరుగుతుంది. కొన్ని ఎంబ్రియోస్ మాత్రం ఈవెన్ అక్కడ కూడా ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. ఎంత హెల్దీ ఎంబ్రియో వేసినా కానీ సపోజ్ ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అది అసలు అతుక్కోదు. కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అతుక్కున్నట్టే అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ అవుతుంది, కానీ దెల్ హ్యావ్ స్పాటింగ్ అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా అట్లా స్టార్ట్ అయ్యి హెల్దీ ప్రెగ్నెన్సీస్ లేకపోతే ఏంటంటే ఫస్ట్ 3 months లోపలే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. అంటే నేచర్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ వెదర్ దట్ ఎంబ్రియో ఇస్ హెల్దీ ఆర్ నాట్. హెల్దీ ఉంటేనే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇన్హెరెంట్ ఉన్నాయి అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఎంప్టీ శాక్ వస్తుంది, హార్ట్ బీట్ రాకపోవడము, లేదు అసలు ఆ ముద్ద అంటే పిండం లాగా అది ముద్ద లాంటిది ఫామ్ అయ్యి అందులో హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది, అసలు అది కూడా ఫామ్ అవ్వదు కొందరికి. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్. ఫస్ట్ 3 monthsలో కూడా హార్ట్ బీట్ ఆగిపోవడము, లేకపోతే అసలు హార్ట్ బీట్ రాకపోవడము, అలాంటి కేసెస్ కూడా చూసాం. నార్మల్గా సక్సెస్ అయితే 90% ఉంటుంది కదా మేడం? యా, ఆఫ్ కోర్స్ ఇఫ్ అది ఇంప్లాంట్ అయ్యి మనకు హార్ట్ బీట్ వచ్చేసిందంటే అంత టెన్షన్ ఉండదు. సో రేర్గా జరుగుతుంది, వెరీ రేర్లీ. ప్రాసెస్లోకి వెళ్ళినాక మేబీ రేర్గా ఒక 10% అట్లా జరుగుతుంది, 10 to 30% అట్లా అవుతుంది. ఓకే ఫైన్. యాక్చువల్లీ ఐవీఎఫ్కి సరోగసీకి ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే ఐవీఎఫ్ అన్నా సరోగసీ అన్నా ఒక్కటేనేమో అనే ఒక, అంటే లేదు టోటల్లీ సెపరేట్. ఐవీఎఫ్ ఏంటంటే సరే మనం ఎంబ్రియో ఫామ్ చేశాక ఏంటంటే వీ ట్రాన్స్ఫర్ ఇంటూ హర్ యూట్రస్. అంటే ఎవరైతే లేడీ దగ్గర నుంచి మనం ఎగ్ అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, సో వైఫ్ మదర్ నుంచి మనం ఎగ్ ఎవరికైతే తీసుకున్నామో వాళ్ళ యూట్రస్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్ ఈజ్ ఐవీఎఫ్. సరోగేసీ అంటే ఏంటంటే వీళ్ళది ఎంబ్రియో ఫామ్ చేసాం కానీ తన యూట్రస్ ఈజ్ నాట్ హెల్దీ, లేకపోతే యూట్రస్ ఈజ్ యాబ్సెంట్. అలా ఉన్నప్పుడు ఇంకా తనకు కాకుండా మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దాట్స్ ద డిఫరెన్స్. అందుకనే దీన్ని థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. తెలుగులో అచ్చంగా అర్ధగర్భము అంటాం. అంటే మనం గర్భసంచిని అద్దెకు తీసుకుంటున్నాం, 9 నెలలు అద్దెకు తీసుకుంటున్నాం అలా. ఓకే మేడం, మరి సరోగిస్ట్కి మీరు ఆ ఎగ్ని స్పర్మ్ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హూ విల్ టేక్ కేర్ దట్ సరోగిస్ట్? సో యాక్చువల్లీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక తనకు అన్ని ప్రికాషన్స్ అవన్నీ అయితే మనం మన సైడ్ నుంచి చెప్తాం, లైక్ మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి, ఇంజెక్షన్స్ ఎలా తీసుకోవాలి, డైట్ ఏం తీసుకోవాలి అనేది. బట్ టోటల్ కేర్ ఆఫ్ ద సరోగేట్ ఏంటంటే ఆ ఇంటెండింగ్ కపుల్, అంటే ఎవరైతే వాళ్ళ బేబీని ఈ అద్దె గర్భంలో పెంచుకుంటున్నారో సో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద లేడీ. సో బేసికల్ ఏంటంటే వాళ్ళకు సంబంధించిన లైక్ ఫుడ్ కానీ అకామిడేషన్ అంటే షెల్టర్ ఇచ్చేసి ఫుడ్ అనేది, టైం టు టైం మెడికేషన్స్, టైం టు టైం ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ద హోల్ కేర్ ఆఫ్ ద సరగేట్ మదర్, ఇంటెండింగ్ కపుల్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ కేర్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే తనకు ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. సో ఇన్సూరెన్స్ అట్లీస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అట్లీస్ట్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years. ఇది లీగలీ ఇట్ హ్యాస్ అన్నీ ఉంటాయి ఇవన్నీ డాక్యుమెంటేషన్. సో లీగల్గా అయితే వాళ్ళకు అంటే ఫర్ ద మదర్ అయితే సరోగేట్ మదర్ వాళ్ళ బేబీని క్యారీ ఆన్ చేస్తుంది కాబట్టి డెలివరీ తర్వాత కూడా ఒక 1 year వరకు ఇన్సూరెన్స్ అనేది చేయించేది ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ అదంతా కూడా ఈ కపుల్ చేయించాలి. సో అయితే ఈమె డెలివరీ అయ్యేంత వరకు కూడా ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, సో ఎవ్రీథింగ్. సో ఆఫ్టర్ దట్ బేబీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా అంతే, ఇంకా బేబీని తను వీళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేసి తను వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏంటంటే బేబీకి తనకి ఏం సంబంధం లేదు, బేబీ అండ్ ఈ పేరెంట్స్కి అంటే ఇంటెండింగ్ కపుల్కి సరోగేట్కి ఏం సంబంధం ఉండదు. సో ఇదేంటంటే బిఫోర్ వీ స్టార్ట్ ద ప్రొసీజర్ ఓన్లీ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ అయిపోయి ఉంటాయి. అండ్ సరోగేసీ ఎవరైతే యాక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ హస్బెండ్ కూడా హీ ఆల్సో హ్యాస్ టు సైన్, అంటే నాకేం ప్రాబ్లం లేదు, మా వైఫ్ ఇలా సరోగేట్ లాగా వెళ్తుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వాళ్ళకున్న బేబీని ఐ విల్ టేక్ కేర్ అని హస్బెండ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్, ఇది బాగా డబ్బులు వాళ్ళే చేసుకోగలరేమో, ప్రాసెస్కి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయేమో, ల్యాక్స్లో అయిపోతాయేమో, సో మనం బేర్ చేయలేమో అని అనుకుంటారు. బట్ మీరు చాలా చక్కగా ఆఫ్టర్ 3 months అయితే ఖచ్చితంగా నార్మల్గా సేమ్ లైక్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ 10 to 12 weeks వరకే మనం మాక్సిమం సపోర్ట్ పెడతాము. దాని తర్వాత లోపల మాయ వచ్చేస్తుంది కాబట్టి మనం బయట నుంచి ఇచ్చే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ న్యాచురల్గా ఉత్పత్తి అవుతాయి లోపల. సో దట్స్ వెన్ వీ స్టాప్ ఆల్ ద మెడికేషన్.
సో ఈ మధ్య వింటున్నాం ఎక్కువ సరోగసీ అన్నది కమర్షియల్ అవుతుంది, సో ఇది బ్యాన్ చేయాలి అని చెప్పి కొన్ని న్యూస్ విన్నాం మేడం. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అవునండి, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎందుకోసమంటే సరోగసీ అనేది ఓన్లీ ఫర్ ఇండికేటెడ్ కేసెస్ చేసుకోవడం బెటర్. సో కొందరు ఏంటంటే ఎస్పెషలీ లైక్ సెలబ్రిటీస్, లేదు ఫ్రమ్ హై నెట్వర్త్ ఉన్న ఇండివిజువల్స్, కొంతమంది ఏంటంటే దే ఆర్ ప్లానింగ్లీ, అంటే ఇంకా మాకు ఫిగర్ అవుట్ అవ్వకూడదు, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ పర్సనాలిటీ, అలా అనుకున్న వాళ్ళు ఏంటంటే దే వేర్ గోయింగ్ ఫర్ సరోగసీ అండ్ దట్ కమ్స్ అండర్ ప్యూర్లీ కమర్షియల్ సరోగసీ. సో అదేంటంటే లైక్ ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నారు సరోగేట్ మదర్స్ కూడా. సో అందుకనే అదంతా మైండ్లో పెట్టుకొని మనకు సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇష్యూ చేసింది. సో యాక్చువల్లీ దిస్ థింగ్స్ వేర్ రన్నింగ్ ఇన్ ద కోర్ట్, అంటే ఆల్మోస్ట్ లైక్ మనకు 2021 నుంచే దే వేర్ వర్కింగ్ అవుట్ ఆన్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని తర్వాత 2024లో లీగల్గా డిక్లేర్ చేశారు. అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఫర్ అన్ఎథికల్ కేసెస్కి, అదంతా ఓన్లీ లీగల్ ఎథికల్ కేసెస్కి మాత్రమే మనం చేసుకోవాలి. అండ్ దెన్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఫర్ ఎన్ఆర్ఐస్. ముందు ఏంటంటే ఎన్ఆర్ఐస్ కూడా ఇండియా ఈజ్ క్వైట్ చీపర్, అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు ఐవీఎఫ్ ప్రొసీజర్ సర్వీసెస్ కానీ సొరగేసీ సర్వీసెస్ ఇవన్నీ క్వైట్ రీజనబుల్, వెరీ రీజనబుల్ ఇండియాలో. సో అలా చాలామంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్ళేవాళ్ళు, బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ బ్యాండ్. సో వీఆర్ నాట్ సపోజ్ టు డూ ఫర్ ఎన్ఆర్ఐస్ ఆల్సో. ఓన్లీ ఓసీఐస్, అంటే లైక్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటాం కదా, లైక్ దే క్యాన్ గో ఫర్ సొరగసీ, అది ఆర్ ఈవెన్ ఐవీఎఫ్ ఆల్సో. అండ్ దెన్ అదొకటి. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ సుప్రీంకోర్ట్ అన్ని లీగల్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ స్ట్రిక్ట్ యాక్ట్ ఇవన్నీ కూడా 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి ఇట్స్ లైక్ వెరీ స్ట్రిక్ట్. అండ్ కమర్షియల్ సరోగసీ ఈజ్ బ్యాన్ నౌ. సో అసలు ఫారెన్ కంట్రీస్లో కూడా సరోగసీ ఉంది, కానీ ఎక్స్పెన్సివ్ అవటం వల్ల వాళ్ళు మన ఇండియాకి వచ్చి చేయించుకునేవాళ్ళు. ఓకే, సో అక్కడ ఇక్కడ అంటే లీగల్ ప్రాసెస్ అంతా సేమ్, బట్ ఎక్స్పెన్సెస్ రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ మనకి ఇండియాకి అక్కడ ఆల్మోస్ట్ 3 to 4 times హైయర్ ప్రైస్ ఉంటుంది. దట్స్ వై దే యూస్ టు కమ్ టు ఇండియా. ఇండియా వాజ్ అ హబ్ ఆఫ్ ఫర్టిలిటీ సర్వీసెస్, కాబట్టి ఇప్పుడు అదంతా కూడా బ్యాన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇండియాలో అయితే ఖచ్చితంగా లీగల్ ప్రాసెస్లోనే వెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ అట్లా కాకుండా అయితే డెఫినెట్లీ యాక్షన్ అయితే తీసుకుంటాం. సో వైఫ్ అండ్ హస్బెండ్ కోసం అయితే ఈ సరోగసీ అన్నారు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయ్యి ఎర్లీగా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యి సింగిల్గా ఉండిపోతారు. సో వాళ్ళకి ఒక బేబీ కావాలి, వాళ్ళకి అంటే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే థాట్ లేకపోతే సింగిల్గా ఉన్న లేడీ సరోగసీకి వెళ్ళొచ్చా? యాక్చువల్లీ ముందు అనేది అలౌ చేయలేదు, బట్ ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఏంటంటే సింగిల్ లేడీ క్యాన్ ఆప్ట్ ఫర్ సరోగసీ. సింగిల్ లేడీస్ అంటే లైక్ అన్మ్యారీడ్ లేడీస్ కానీ, అన్మ్యారీడ్ లేడీస్ అగైన్ ఇట్స్ నాట్ అలౌడ్. అండ్ లైక్ డైవర్స్డ్ లేడీస్ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ. సో ఇది కూడా వాళ్ళ రిలేటివ్ కానీ తెలిసిన వాళ్ళు తెచ్చుకోవాల్సింది, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సరోగసిస్ట్ ఎలా అయితే వస్తారో ఇక్కడ మెయిల్ కూడా వాళ్ళకి నచ్చిన ఒక పర్సన్తో. అండ్ అట్ ద సేమ్ టైమ్ సింగిల్ మెన్ నాట్ అలౌడ్. మెన్కి ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఓన్లీ లేడీస్కి, డైవర్స్డ్ లేడీస్ వాళ్ళకి మాత్రము. ఓకే, సో సింగిల్ మెన్కి లేదు. ఓకే, మెన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు గో ఫర్ సరోగసీ. ఓకే మేడం, ఇప్పుడు సరోగసీకి ఎవరు వెళ్తారు అంటే చాలా ట్రై చేసి ఒక 5 years to 10 years ఇంకా పిల్లలు పుట్టరు, వీళ్ళకి ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు వెళ్తారని చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 2 yearsకి 3 yearsకి ఏంటి పుట్టట్లేదు, సరే ఇంకా మనం సరోగసీకి వెళ్దాము అని అనుకుంటే వాళ్ళు ఎలా అవుతారా మేడం, ఎలిజిబులా? లేదండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ బి అ మ్యారీడ్ కపుల్. అదొకటి. ఎందుకంటే కొంతమంది లివ్ ఇన్ రిలేషన్స్లో కూడా ఉండి వీ వాంట్ గో ఫర్ ఎ సరోగేట్ అని వస్తారు, దే ఆర్ నాట్ అలౌడ్. సో లీగల్లీ మ్యారీడ్ కపుల్ అండ్ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 5 years, మినిమం 5 years ఉండాలి. అండ్ ఈ 5 yearsలో కూడా వాళ్ళు వేరియస్ ట్రీట్మెంట్స్ అనేది ట్రై చేసి ఉండాలి. సో ఆ ట్రీట్మెంట్స్ ఫెయిల్యూర్స్ కానీ, సపోజ్ యూట్రస్ ఉన్న వాళ్ళు దే షుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఐవీఎఫ్కి ముందు ట్రీట్మెంట్స్, మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అలా అయి ఉండాలి. లేదు ప్రతిసారి అంటే వాళ్ళకు సైకిల్ క్యాన్సిలేషన్ అవుతుంది, లోపల ఎండోమెట్రియం హెల్దీగా లేదు అనుకొని అలా మల్టిపుల్ ప్రొసీజర్స్ ట్రై చేసి ఉండి మినిమం 5 years మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ సరోగేట్. అఫ్ కోర్స్ ఇంకా యూట్రస్ లేని వాళ్ళు అని అంటే ఇమీడియట్గా మ్యారేజ్ అవ్వంలోనే కూడా దే కెన్ ప్లాన్ ఇట్ ఆఫ్. ఇంకా యూట్రస్ లేదు, సో స్టార్టింగ్లోనే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి యూట్రస్ లేదు అన్నప్పుడు ఇంకా ఇయర్స్తో సంబంధం లేదు, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కొందరికి బై బర్త్ యూట్రస్ ఉండదు, సో అలాంటి వాళ్ళు ఇంకా దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ 5 years, దే కెన్ ఇమీడియట్లీ గో ఆఫ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు 9 months ఒక మదర్ తన వూమ్లో ఒక బేబీని క్యారీ చేసిన తర్వాత ఒక అటాచ్మెంట్ ఒకటి ఏర్పడుతుంది, మదర్కి అండ్ చైల్డ్కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది.
సో మీరు ఆ బేబీని తర్వాత పుట్టిన తర్వాత సమ్ టైమ్స్ మదర్ వెళ్ళి చూడొచ్చా, అలా ఎలా చేస్తారా? అసలు ఆ మదర్ ఎమోషనల్గా ఎలా ఉంటారు? బేసికల్లీ ఏంటంటే ఇది ఇట్స్ ఎమోషనల్ క్వశ్చన్ చెప్పాలంటే. ఇంకోసం అంటే 9 నెలలు వాళ్ళు గర్భంలో వాళ్ళు మోసి అంటే బేబీ పెరుగుతున్నప్పుడు ఆ బేబీ మూమెంట్స్ కిక్స్ ఉన్నప్పుడు ఓ మై బేబీ ఈజ్ మూవింగ్ అన్నట్టుగా వాళ్ళకు ఆ ఎమోషన్ అనేది అటాచ్మెంట్ అవుతూ ఉంటుంది. కానీ మనం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, బేబీ హెల్దీగా ఉందా, మూమెంట్స్ బాగున్నాయి, అవన్నీ అడుగుతుంటాం. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనం మైండ్ సెట్ చేస్తుంటాం. ఎనీవే ఇట్స్ దేర్ బేబీ, వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్, అంటే డెలివరీ తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అన్నట్టుగా. అండ్ ఈవెన్ బిఫోర్ దే కమ్ ఫర్ సర్గసీ, అంటే వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందుకే ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఓకే అన్నప్పుడే సైన్ చేసి వాళ్ళు కన్సెంట్ ఇచ్చినప్పుడే వాళ్ళని సర్రోగేట్ లాగా తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డెలివరీ అవ్వంలోనే కూడా చాలామందికి ఎమోషనల్ బాండింగ్ అంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, అంటే బేబీని చూడాలి, అంటే ఫస్ట్ టచ్ ఉండాలి అన్నట్టుగా చాలామంది అడుగుతుంటారు. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే మనకి ఇంటెండింగ్ కపుల్ ఆల్రెడీ వాళ్ళ బేబీ కోసం ఈగర్లీ వెయిటింగ్ ఉంటారు. సో ఇమీడియట్గా డెలివరీ అవ్వంలోనే ఆ కపుల్కి మనం బేబీని హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. అండ్ రిగార్డింగ్ ఫీడింగ్ అంటేనేమో యాక్చువల్లీ ఫీడింగ్ ఇచ్చినా కానీ మళ్ళీ సర్రోగేట్ మదర్కి బేబీకి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్, వాళ్ళకు కూడా బేబీని అలా ఇచ్చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనే ఫీడింగ్ కూడా ఇట్స్ నాట్ అలౌడ్. ఓకే, యాక్సెప్ట్ చేస్తారు ఆల్మోస్ట్. మీరు చెప్పారు ఆల్రెడీ కౌన్సిలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెడతారు కాబట్టి మేబీ వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. అగైన్ మళ్ళీ ఆ కపుల్కి సర్రోగేట్ మదర్కి ఏమైనా వాళ్ళు మాట్లాడుకొని కొన్ని రోజులు ఫీడింగ్ ఇవ్వండి అంటే అది ఇంకా ఇట్స్ లెఫ్ట్ టు దెమ్. మన సైడ్ నుంచి అయితే ఐ పర్సనలీ అడ్వైస్ లైక్ నాట్ టు గివ్ ఫీడింగ్ అనేది. అంటే మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్, అంటే బెస్ట్ ఫుడ్ బేబీకి. కానీ ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో మాత్రం మరి తను ఎక్స్ప్రెస్ చేసి అయినా వీళ్ళు ఫీడింగ్ వీలే ఇచ్చుకోవచ్చు ఎక్స్ప్రెస్డ్ మిల్క్. ఇంకా లేదు అని అనుకుంటే టాప్ అప్ ఫీడ్స్, అది లేదు వాళ్ళకు డైరెక్ట్ తన నుంచే ఫీడింగ్ ఇవ్వండి అని అంటే ఇంకా వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి, అంటే ఆ ఇంటెండింగ్ కపుల్ అండ్ సర్రోగేట్ మదర్ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇట్స్ అ వండర్ఫుల్ క్రియేషన్ మేడం. యాక్చువల్లీ గాడ్ మాత్రమే క్రియేట్ చేస్తారు అనుకుంటారు, బట్ డాక్టర్స్ ఆల్సో క్రియేటర్స్. సో వీ ట్రీట్ లైక్ గాడ్ అనమాట. సో నిజంగా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ఓన్లీ మీడియేటర్స్, అల్టిమేట్లీ గాడ్ హ్యాస్ టు గివ్ ద రిజల్ట్. We try our best from our hands, but no, ultimately result should be given by God only. Yeah, true madam, true. But మాకు కనిపిస్తుంది మీరే కాబట్టి we treat like that madam. సో ఎనీవేస్ నిజంగానే ఇది ఒక అద్భుత సృష్టి, ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్. ఎవరికైతే పిల్లలు లేరు అని బాధపడుతున్నారో, అరే కంప్లీట్గా నా బ్లడ్ అండ్ నా ఫ్లష్తో వస్తే బాగుంటుంది, నా క్వాలిటీస్తో వస్తే బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇలానే మంచిగా మీరు సరోగసీ చేయాలి, చాలామంది పేరెంట్స్ని హ్యాపీ చేయాలని హార్ట్ఫుల్గా మా రాజ్ న్యూస్ తరఫు నుంచి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.